మన కళ్ళగీత కార్మిక సంఘాన్ని అప్రతిహతంగా నడుపుతూ ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా 68 సంవత్సరాలు నిండుకున్నటువంటి 65వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మన కళ్ళగీత కార్మిక సంఘానికి నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సంఘంలోనే నేను 1973 ఆ ప్రాంతంలో ఈ సంఘంలో పనిచేయడానికి వచ్చాను. అప్పటికి నేను గ్రాడ్యుయేట్ను. 1970లోనే నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. అక్కడి నుంచి సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు ఏమనుకోవద్దు. నేను ఈ కళ్ళగీత కార్మిక సంఘానికి 76లో చేరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సంఘంలో పనిచేయటం జరిగింది. అటువంటి సంఘం ఇవాళ ఇంత ప్రతిష్ట సాధించుకున్న తర్వాత నాకు ఒక ఉద్వేగం అటువంటిది వస్తున్నది. ఎందుకంటే నేను పనిచేసిన సంఘం ఇంత ప్రతిష్ట సాధిస్తున్న సందర్భంగా మరి ఆ ఉద్వేగాన్ని ఆపుకోలేక మీతో నేను చెప్పుకోవడం జరుగుతుంది. సరే, ఏదైనా ఆనాడు మీరందరూ బాగా ఇక్కడి కవులు, కళాకారులు, అన్ని సంఘాల నాయకులు చాలా పనిచేస్తూ ఈ సంఘం కొరకు మొత్తం మీ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నటువంటి మీ అందరికీ ఈ కళ్ళగీత కార్మిక సంఘం వైపు నుంచి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సరే, ఇటువంటి సంఘంలో మేము పనిచేసి సరే ఇప్పటికీ కూడా ఇంకా పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంఘంలో అభివృద్ధి చెందినటువంటి నాయకులు ఇతర సంఘాలలో కూడా నాయకులై మరి అన్ని ఏ పేరుతోనైతే మన కళ్ళగీత కార్మికుల కొరకే ఉద్యమించి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒకసారి గర్వంగా ఉంటున్నది. అయినా ఇప్పుడు ఇంకా మా కొత్త తరహాగా ఇవాళ కవులు, కళాకారులను కూడా మరి మేధావులందరినీ కూడా ఈ వేదిక గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ప్రారంభించారు. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఇంకా ఏంటంటే మరి మేము ఈ స్వాతంత్రం రాకముందు మన గీత కార్మికుల యొక్క అవస్థలు ఎట్లుండేదో మరి అప్పటి నుంచి ఒక్కొక్క మెట్టుగా మనం కొన్ని సమస్యలు సాధించుకున్నాం, మరి ఇంకా కొన్ని సాధించుకున్నాం. అయినా ఇప్పటికీ మనం సమస్యలు అనేటివి వదులుతలేవు. మనం గీత కార్మికులకి 79 సంవత్సరాలు మనకి స్వాతంత్ర్యం వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి పోరాడాల్సిన అవసరం ఇంకా ఉంటూనే ఉన్నది. ఈ ప్రభుత్వం ఏదో ఇది మా కళ్ళగీత కార్మిక సంఘం ప్రజా సంఘం కదా, ఇది ప్రజల కొరకు మరి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సరే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మన సమస్యల కొరకు పోరాటం మాత్రం అన్ని ప్రభుత్వాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటున్నది. ఎందుకు మన వృత్తికి రక్షణ కలగటం లేదనేది మీరంతా ఒకసారి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అట. మరి నేనంటున్నా ఈ ప్రభుత్వం బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ కాదు. పీపుల్ అయితే మన ఇక్కడ ఆఫీషియల్స్ కొరకు, పొలిటీషియన్స్ కొరకే ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. మీరు కవులు, కళాకారులు మీరు కూడా ఆలోచించి మన సమస్యలు పరిష్కారం కావడం కొరకు, మన సమస్యలే కాదు ప్రజలందరి సమస్యలు పరిష్కారం కావడం కొరకు మనం మొత్తంగా ప్రయత్నం చేయాలి. ఇవాళ ఏదో బీసీ పోరాటం నడుస్తుంది. మరి బీసీ పోరాటంలో మనమే ముందుండాలి. అయినా 79 సంవత్సరాల తర్వాత మనం బీసీలకు గుర్తుకొచ్చాం. ఈ పొలిటీషియన్స్కి ఈ 79 సంవత్సరాలు కూడా మనకు అంత రావాల్సిన పరిస్థితి ఉండే. సరే, ఇంకా నేను ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ సరే మీ అందరికీ కూడా అవకాశాలు ఉండాలి కాబట్టి సరే ఏదైనా నాకు తోచిన ఈ 2 మాటలు మీ ముందు మాట్లాడినందుకు నాకు గుండె నిబ్బరంగా ఉంది. దానికి మీరంతా ఆలోచించి
ఆ రకంగా అందరూ సహకరించాలని చెప్పి మా సంఘానికి మరొకసారి మా సంఘానికి నేనే విషెస్ చెప్పుకోవటం అనేది కాకుండా మీ అందరూ కూడా విషెస్ చెప్పి దీన్ని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఈ వేదికకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.